దిస్ ఈజ్ డాక్టర్ నారాయణ స్వామి అండి. నేను జీకాకి జనరల్ సెక్రటరీని. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీకా అంటే గ్లోబల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్. మేము ఈ అసోసియేషన్ని జనవరి 2026న రిజిస్టర్ చేశాము అండ్ ఇట్ ఈస్ ఎ ఫుల్లీ అఫీషియల్ బాడీ. మా గోల్స్ ఏంటంటే ఈ పర్టిక్యులర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో ఒక సిస్టమటైజేషన్ తీసుకురావాలని చెప్పి మేము గోల్ పెట్టుకున్నాము. దీంట్లో భాగంగా మేము ఏం చేస్తున్నామంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ తోటి మేము కోఆపరేట్ చేసి వాళ్ళకి డేటా ప్రొవైడ్ చేసి వాళ్ళు చేసే యాక్టివిటీస్లో మేము కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాము. అలానే ఈ ఇండస్ట్రీలో కొన్ని అవకతవకలు ఏమన్నా జరిగినప్పటికీ, కొన్ని ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీస్ ఏమన్నా ఉన్నప్పటికీ కూడా మేమందరము కలిసికట్టుగా ఈ అసోసియేషన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ తోటి, స్టేక్ హోల్డర్స్ తోటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము. అలానే గవర్నమెంట్ ప్రాజెక్ట్స్కి సంబంధించి వాళ్ళకి ఏమన్నా గైడ్లైన్స్ కానీ, వాళ్ళకి సంబంధించి ఫారెన్ ఎడ్యుకేషన్ సంబంధించిన వాళ్ళ పాలసీ మ్యాటర్స్లో మాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ పాలసీని స్ట్రెంథెన్ చేయడానికి వీఆర్ రెడీ టు ఆఫర్ అవర్ సర్వీసెస్ సార్. అండ్ ఈ లాంచ్ ఈవెంట్ అనేది చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. మేము చాలా మోడెస్ట్గా స్టార్ట్ చేసాము, కానీ మేము తీసుకున్న ఎథికల్ స్టాండర్డ్స్ కానీ సిస్టమేటిక్గా చేయాలన్న దృఢ సంకల్పంతో మేము 8 మంది గవర్నింగ్ బాడీ సభ్యులందరూ చాలా స్ట్రాంగ్గా ఎవ్రీ మెంబర్ డాక్యుమెంట్ని జాగ్రత్తగా పరిశీలించి ఆ తర్వాతనే మేము మెంబర్ని చేసుకుంటున్నాము, కన్సల్టెంట్ని. దీనివల్ల ఏమవుతుందంటే ఇందులో ఫ్రాడ్యులెంట్ కన్సల్టెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అరికట్టాలని చెప్పేసి మేము చాలా దృఢ సంకల్పంతో ఉన్నాము. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఇన్స్పిరేషన్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని కూడా మేము ఎంతో ఆయనకి రుణపడి ఉన్నాము. ఆయన ఆయన చెప్పే దాంట్లో ఈవెన్ హైడ్రా కావచ్చు, ఇలాంటి వాటిలో ఆయన ఎంత స్ట్రాంగ్గా ఉంటారన్నది మా అందరికీ తెలుసు. ఆ ఇన్స్పిరేషన్తోనే మేము ఒక స్ట్రాంగ్ అసోసియేషన్ ఫామ్ చేయాలనుకుంటున్నాము అండ్ గవర్నమెంట్కి కూడా మేము సపోర్ట్ చేయాలనుకుంటున్నాము. So thank you very much all the GICA members, governing body and all the members for coming this event and making this event a successful one.